దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయమందు వాక్యము వినటానికి, వాక్యంతో నింపబడటానికి ఆసక్తి పరులై దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆమేన్. ఇప్పటి వరకు మనము ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం వరకు మనము చూస్తూ వచ్చాం. 2వ అధ్యాయములో చివరి 2 వచనములు ఈరోజు వాక్య ధ్యానం. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము ఈరోజు మన యొక్క వాక్యము సందేశమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చదువుదామా? బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా పేజీ నెంబర్ 2వ పేజీ, ఆదికాండము 2వ అధ్యాయము 23-24 వచనములు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. సహజంగా ఈ వాక్యము ఎక్కువగా మనం ఎక్కడ వింటామంటే పెళ్లిళ్ళలో చదివించేటువంటి వాక్యం. ఆదికాండము అనగానే 2వ అధ్యాయము 23-24 వచనముల్లో చూసినట్లయితే, అప్పుడు ఆదాము ఇట్లా అనెను. ఎట్లా అనెను అననే అంశము ఈరోజు మనం మాట్లాడుచు దేవుడే మనతో మాట్లాడబోచున్నాడు. ఏమన్నాడు ఆదామంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. దేవుడు 1వ అధ్యాయము 2వ అధ్యాయములో ఆజ్ఞాపించాడు. ఆదాము గారు ప్రేమ మాటలు చెప్తున్నాడు. ఎవరిని చూసినప్పుడు దీని యొక్క నైవేద్యం చూస్తే, నేపథ్యం చూస్తే, మనము దేవుడు ఆదామును సృష్టించాడు, మనకు తెలిసిందే. అతనికి అన్నీ ఉన్నాయి. తోట ఉంది, పని ఉంది, దేవునితో సహవాసం కూడా ఉంది. అలాగే సహవాసం ఉంది, జంతువులన్నీ ఇచ్చాడు, వాటికి పేరు పెట్టమన్నాడు. పని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆదాము తిరుగుతూ ఉన్నప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు అన్నిటికీ జతలు ఉన్నాయి. కానీ ఆదాము యొక్క మాటలు చెప్పుకోవటానికి, వినటానికి ఒక సాటి అయిన సహాయం ఉంటే బాగుండు అని దేవుడు ఆలోచన చేసి తన యొక్క దేహములో నుంచి ఒక ప్రక్కటెముకను తీసుకొని అవ్వను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే కదా నేపథ్యము, అదే మనకు అప్పుడు కనపడుతుంది. అప్పుడు ఆదాము మాట్లాడినటువంటి మొదటి మాట, వివాహముకు సంబంధించిన మాట. ఆదాము అంటున్నాడు, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు, ఆదాము భార్య వచ్చిన వెంటనే మాట్లాడటం ప్రారంభించాడు. కొంతమంది అంతే, భార్య రాకముందు వరకేమో సైలెంట్గా ఉంటారు, భార్య ఎత్తే ఇంక చూడు మళ్ళీ భార్య ఉన్నది కదా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ మాటను చూస్తుంటే, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నా మాంసం, నా మాంసం, నా ఎముకల్లో ఎముక, నా ఎముక అంట, నా మాంసం అంట, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. చూసారా? ఆడవారికి పేరు పెట్టిన వ్యక్తి కూడా ఆదామే. అక్కడ ఉంటుంది చూడండి, 3వ అధ్యాయము 20వ వచనములో ఉంటది. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏమని పెట్టాడు? చూసారా? దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడో దేవుడు, మనిషికి ఎంత స్వేచ్ఛనిచ్చాడో చూడండి. జంతువులకు పేరు పెట్టడమే కాదు, తన భార్యకి పేరు పెట్టేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఆదాము మాట్లాడిన మాట సాధారణమైనటువంటి మాట కాదు. ఈ ప్రపంచంలో మొదటి కవిత అది.
ఈ ప్రపంచంలో మొదటి ప్రేమ, ఈ ప్రపంచంలో మొదటి ప్రేమ పుట్టిన స్థలం ఏదేను తోట. గట్టిగా చప్పట్లు కొట్టండి. అతడు చెప్తూ ఉన్నాడు, ఆనంద ప్రకటన చేస్తున్నాడు. ఏం ప్రకటన అది? ఆనంద ప్రకటన. అప్పుడు దాకా ఏం మాట్లాడాల, చాలా సైలెంట్ గా విధేయుడిగా ఉన్నాడు. బహుశా అప్ప వచ్చిన వెంటనే ఏంట్రా బాబు ఇట్టుంది అని పరిగేయాల, చూసి దడుచుకొని పరిగేయాల. ఎందుకని? గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన ప్రక్కటెముకల నుంచి తీశాడు. నిద్ర వచ్చిన వెంటనే చూసి అవ్వను చూసి పరిగేయాల, భయపడలా. వెంటనే పొయిట్రీ, మంచి కవిత అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అక్కడ మనం చూసినట్లయితే దానికి ముందు వచనం చూస్తే, నా ఎముకలలో ఒక ఎముక అని ఎందుకు అన్నాడు? నా ఎముకల్లో ఒక ఎముక ఎందుకని అన్నాడు అని అంటే, మనం చూసాం అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేసెను అనుంది. ఏమనుంది? ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఎలాగా? గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు ఆదాను పక్కటెముకలో నుంచి ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేశాను. ఈ గాఢ నిద్ర అనేటువంటిది స్కాట్లాండ్ కు చెందినటువంటి ఒక అతను డాక్టర్ జేమ్స్ యంగ్ సింపన్ అనేటువంటి వ్యక్తిని ఒక ఆలోచన కలుగు చేసింది. తన యొక్క తల్లిదండ్రులు దైవికమైనటువంటి తల్లిదండ్రులే. తండ్రి పేరు డేవిడ్, తల్లి పేరు మేరీ. వీళ్ళు ఎప్పుడు తనని చర్చికి తీసుకువెళ్తున్నప్పుడు, ఆది కాండం చదువుతూ ఉన్నప్పుడు గాఢ నిద్రని కలుగు చేసి పక్కటెముకని తీసాడా దేవుడు అని చదివినప్పుడు ఇతను ఏం చేశాడంటే, జేమ్స్ యంగ్ సింపన్ అనేటువంటి వ్యక్తి గాఢ నిద్రను కలుగు చేస్తే ఒక ఎముకని తీశాడు కాబట్టి అని అతని క్లోరోఫామ్ దీన్ని అనెస్థీషియా అని కూడా అంటారు. ఇది ఎప్పుడు ఇస్తారంటే స్త్రీలకి ప్రసవ వేదన అయ్యేటప్పుడు కావచ్చు, పెద్ద పెద్ద గాయాలు అయ్యేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు, కుట్లు వేసేటప్పుడు ఇచ్చేటువంటి మత్తు మందు కనిపెట్టింది జేమ్స్ యంగ్ సింపన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఇది కనిపెట్టిందంటే, ఎందుకు కనిపెట్టాడంటే, ఎక్కడి నుంచి కనిపెట్టాడంటే, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ బోన్ ట్రాన్స్పరెంట్, అలాగే ఈ యొక్క గాఢ నిద్రను కలుగు చేశాడు కాబట్టి మనిషికి గాఢ నిద్ర కలుగు చేసి శస్త్రచికిత్స చేయొచ్చు అనేటువంటిది అతను నిరూపించాడు. ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బైబిల్ చదివి బైబిల్లో గాఢ నిద్ర నుంచి దేవుడు మొట్టమొదటి ఆపరేషన్ ఇలా చేశాడు కనుక గాఢ నిద్రను కలుగు చేస్తే ఒక మత్తు ఇస్తే ఏదైనా చేయొచ్చు అనే క్లోరోఫామ్ అనెస్థీషియా అనేటువంటి దాన్ని అతను కనిపెట్టాడు. సో దాని ద్వారా ఈరోజు ప్రపంచంలో అనేక మందికి కుట్లు వేస్తున్నా, ఆపరేషన్ చేస్తున్నా, మత్తు మందు ఇస్తున్నారంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అంటే ఆది కాండము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకొని అతను గొప్ప సైంటిస్ట్, గొప్ప డాక్టర్ అయిన వ్యక్తి జేమ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాడు. అలాగే సో అతను చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప ప్రయోగాలు కూడా ప్రపంచాన్ని ఆకర్షించినాయి. అతను చెప్పిన మాట నేను బైబిల్ గ్రంథంలో చూశాను. ఆదాముకి గాఢ నిద్ర కలిగి చేసినప్పుడు అతని పక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముక ఉన్న స్థానంలో మాంసంతో పూడ్చివేసిను అన్నది. గాఢ నిద్రను దేవుడు ఎలా పుట్టించాడో ఆలోచన చూసిన తర్వాత అతనికి అది తయారు చేయాలని అనిపించిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. మన బైబిల్ గ్రంథం మొత్తం కూడా మొదటి ఆది కాండములో పెళ్లితో ప్రారంభమై ప్రకటన గ్రంథంలో పెళ్లితో ముగిస్తూ ఉంది. పెళ్లికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి, పెళ్లికి దేవుడు ఎంత విలువిచ్చాడో చూడండి. ఈ యొక్క మొదటి పెళ్లిలో బ్యాండ్ లేదు, డీజే లేదు, ఉందా? ఒక ఫోటోగ్రాఫర్ లేరు, విందు లేరు, ఏమీ లేవు. అతిథులు లేరు, అత్తగారు లేరు, మాంగారు లేరు, తల్లిదండ్రులు లేరు. ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు. మరి దేవదూతలే ఫోటోగ్రాఫర్స్. హల్లెలూయా. దేవుడే పెళ్లి పెద్ద అయి ఉన్నాడు. మన దేవుడు
పెండ్లి పెద్ద అయి ఉన్నాడు అక్కడ. సో అలాంటి దేవుడు అవ్వను తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే ఆదాము పలికినటువంటి మాట, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఆమేన్. సో దీన్ని నరుడు అనగా ఇష్ అని అంటారు. హెబ్రీ భాషలో ఏమంటారు? ఇష్, ISH, ఇష్ అనగా నరుడు, మెన్, మేల్ అని అంటాం. సో అలాగే ఈషా అనంటే హెబ్రీ భాషలో వైఫ్ లేదా ఫీమేల్, స్త్రీ అని అంటాము. ఇష్ అంటే పురుషుడు, వరుడు. ఈషా అంటే వధువు అనే మాటను మనం హెబ్రీ లాంగ్వేజ్లో మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు ఇలా చెప్పిన వెంటనే తర్వాత ఆదాము పలికినటువంటి ఈ కావ్యం ప్రపంచానికి ఒక బంధాన్ని, ఒక బంధుత్వాన్ని, అలాగే వివాహం అంటే అన్ని విషయముల్లో ఘనమైనది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదాము చూస్తే మొదటి వరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథం చూస్తే చివరి వరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అవ్వ చూస్తే మొదటి వధువుగా కనిపిస్తూ ఉంది. అలాగే అవ్వను చూస్తే చివరి వధువుగా, సంఘముకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. సో అందుకనే తర్వాత వచనం చూస్తే 24లో ఉంది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. కాబట్టి అని ఆ మాట ఎవరు చెప్తూ ఉన్నారు? కాబట్టి అని ఎవరన్నారు అని అంటే ఈ గ్రంథం రాసినటువంటి ఆయన మోషే గారు అన్నారు. ఎవరన్నారు? మోషే గారు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు. సో కాబట్టి ఆయన దేవుడు మొదటగానే ఆ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఏమని ఇచ్చాడు? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. సో ఆ మాటను మనం బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31-32 వచనములో కూడా ఉంది. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. సో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆది కాండములో ఉన్నటువంటి వచనాన్నే పౌలు గారు కూడా ఇక్కడ ఎఫెసీ రాసినటువంటి పత్రికలో మాట్లాడుచున్నాడు. ఏమని అంటున్నా అంటే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై అగుదురు. ఇక్కడ మనము 2 మాటలను మనం గమనించాలి. విడిచి అనే మాటను చూస్తున్నాం, హత్తుకొనుట అనేటువంటి మాటను చూస్తున్నాం. ఇక్కడ విడిచిపెట్టడం అంటే తల్లిదండ్రుల్ని నిరాకరించడం కాదు. ఎఫెసీయులు 6:1 ఉంటది. కాబట్టి ఏమని ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని ఉంది. తర్వాత చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనుకుంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. నీకు ఆయుష్ పెరగాలంటే దేవుడిచ్చినటువంటి కీ ఏంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. ఇక్కడ విడిచిపెట్టడం అంటే వదిలివేయటం కాదు, ప్రాధాన్యత మారుతుంది. అప్పుడు దాకా భార్య మాట విన్నటువంటి వ్యక్తి, ఆ తల్లి మాట విన్నటువంటి వ్యక్తి అప్పటి నుంచి పెళ్ళయిన తర్వాత ఎవరి మాట వింటాడు? భార్య మాట వింటాడు. ఇదేంటి అబ్బాయి, రే మొన్నటి దాకా నేను చెప్తే కొట్టి దగ్గరికి వెళ్ళంటే కొట్టి దగ్గరికి వెళ్ళావు, సెంటర్ వెళ్ళి రమ్మంటే వెళ్ళావు, ఇప్పుడేంట్రా వెళ్ళనంటున్నావు అని అంటే ప్రాధాన్యత మారింది. ఏమైంది? ప్రాధాన్యత మారింది. వారు ఇరువురు ఏమై ఉన్నారంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమయ్యుందురు. సో ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, అప్పటికి మోషే గారు వచ్చినటువంటి ఆ సందర్భంలో మనుషులు విడిగా ఉంటున్నారు, ఒక కట్టడి లేకోకుండా ఉంటున్నారు. అందుకనే వారికి తెలియచేస్తూ చెప్పినటువంటి మాటే, అతను చెప్తున్నటువంటి మాటే, వారు ఏక శరీరమయ్యుందురు. వారు ఏమై ఉన్నారు? ఏక శరీరం అంటే నువ్వు నేను కాదు, మనం అని అర్థం. ఏంటది? మనం అని అర్థం. మనం అనగా ఏక శరీరంలో ఏమేమి ఉంటుందంటే మనసు, హృదయం, ఆత్మ ఉంటుంది. ఏముంటుంది? మనసులో నుంచి ఆలోచనలు వస్తాయి. మనసులో నుంచి ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. హృదయంలో నుంచి భావాలు వస్తాయి.
ఆత్మలో నుంచి దేవునితో సంబంధం, ఆత్మీయులతో సంబంధం, దేవుని మాటలు వినాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని దగ్గరగా పరిగెయ్యాలని ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఆత్మకు సంబంధించినటువంటిది. ఇవన్నీ మూడు కలిసి కూడా మనసు, హృదయం, ఆత్మ లోపల ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి మూడు భాగాలు. ఇందాక చెప్పాను కదా, శరీరంలో ఉండేటువంటిది మనసు. మనసులో నుంచి ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయండి? ఆలోచనలు. అసలు ఒక పెద్ద సైకాలజిస్ట్, ఫిలాసఫర్, గొప్ప చరిత్రకారులు ఆడవాళ్ళ గురించి స్టడీ చేశారంట. ఆడవారి మనసు ఏమిస్తే వీళ్ళు నవ్వుతారు, ఏమి ఇస్తే వీళ్ళ మనసుని అర్థం చేసుకోవచ్చని కొన్ని బుక్స్ రాసిన ఆయన అన్నాడంట. రాసి బుక్స్ రాసి వీళ్ళు ఏమిస్తే నవ్వుతారో, ఏమిస్తే ఏడుస్తారో నాకే అర్థం కాదని చచ్చిపోయాడు. ఎందుకనంటే ఆడవారి మనసు అసలు అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. తొందరలో పెళ్లి కాబోతుంది ఆదికి. అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయబాక. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు నవ్వుతారో అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నావంటే నీకు టైం స్టార్ట్ అయింది. ఎందుకు నవ్వుతున్నావన్నా నీకు టైం స్టార్ట్ అయినట్టే. అదే అబ్బాయి తల్లిదండ్రులు వస్తే నీరసం అనిద్ది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వస్తే 4 సెలైన్లు పెట్టినా లెగిసి కూర్చునిద్ది. ఎందుకు నీకు నీరసం అని అన్నావనుకో, ఎడకని తీసుకెళ్ళాలంటే అవసరం లేదు. దానికి ఏమి ట్రీట్మెంట్ ఏమి లేదు. సైలెంట్గా ఉంటుంది అబ్బాయి. ఆడవారి యొక్క మనసుని అర్థం చేసుకోవాలని పెద్ద పెద్ద కవీశ్వరులే తలలు పండిపోయిన వాళ్ళకే అర్థం కాల ఆడవాళ్ళు. అందుకని ఆదామంటున్నాడు, నా ఎముకలలో ఎముక తర్వాత తెలిసింది ఎముక ఎట్లా ఉంటుందో. తర్వాత అధ్యాయంలో కనిపిస్తుంది అన్నమాట ఎముక ఏం చేస్తుందో. శరీరం కలిసినా కూడా మనసు కలవకపోతే అది ఏక శరీరము కాదు. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, మనసులు మాత్రం 2 జిల్లాల్లో ఉంటాయి. ఆమె ఆ ఊరిలో వాళ్ళ గురించి ఆలోచించింది, ఇతనే వీళ్ళ ఊరిలో వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అది ఏక శరీరం కాదు. ఏక శరీరం అనగా మనసు, హృదయము, ఆత్మ ఏకమై ఉండుట. హల్లెలూయా. సో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏక శరీరం కలిగి మనం జీవిస్తే ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే హృదయం కలిగి ఉండాలి, భావాలు ఒకటే ఉండాలి. ఎక్కడికన్నా వెళ్దామందనుకోండి, నేను రానన్నావా అయిపోయేదాను. నువ్వు రమ్మన్నావు అనుకో, నీరసం అందంటే నువ్వేం చేయలేవు, దీనికి ఏ మందు లేదు. కానీ తను రమ్మన్న చోటకు నువ్వు రాలేదంటే నీకు పరమగీతమే, కానీ విలాప వాక్యములే ఇది జీవితం. ఈ స్త్రీని అర్థం చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. తన తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే వారిని వదిలేయటం కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు. విడిచిపెట్టడం అంటే ప్రాధాన్యత మారుతుంది. మీరు ఒక కుటుంబంగా అవుతున్నారు. నీ తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. నీ తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి సహాయం నువ్వు వారికి ఇవ్వాలి. వారిని గౌరవించాలి, వారికి విధేయులై ఉండాలి, వారిని సన్మానించాలి అని బైబిల్ చెప్తుంది. చెప్తూనే హత్తుకొనుము అనేటువంటి మాటను, నీ భార్యను హత్తుకొనాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. ఏమనుంది? తల్లిదండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను కనుక హిబ్రూ పదములో చెప్పాలంటే దబాక్ అని అంటారు. దబాక్ అనగా అతుక్కుపోవడం, వీడిపోలేని బంధం, కట్టుబడి ఉండుట. దబాక్ అంటే ఏంటి? దబక్కని పడ్డాడు రా అని అంటారు, టకామని పడ్డాడు. దబాక్ అనగా హత్తుకొనుట. సో భార్యాభర్తల సంబంధం దేవుడు ఆత్మీయ స్థితిలో చూస్తూ ఉన్నాడు. ఒకే మాంసం అంటే శరీరం మాత్రమే కాదు,
మనసు, ఆత్మ, లక్ష్యము ఒకటే కలిగి ఉండాలి. ఒకే మాంసం అని అంటున్నారు, బట్ ఇక్కడ చూస్తుంటే 2 శరీరాలు. ఒకవేళ పిల్లలు పుట్టున్నట్లయితే వాళ్ళు ఏక శరీరం, అంటే తండ్రిది కొంత తల్లిది కొంత కలిసి బిడ్డ నుంచి వచ్చేది ఏక శరీరం అయింది. కానీ దేవుని యొక్క పరిభాషలో చెప్పాలంటే, ఆత్మీయంగా ఆలోచించాలంటే 2 దేహాలు వేరైనా కూడా భార్యాభర్తలు అనే కలయికను బట్టి ఏక శరీరమై ఉన్నారంట. ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. నీ మాటే గెలవాలి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళలో త్యాగం కనపడట్లేదు, త్యాగం కనిపించట్లేదు. ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఎలా ఉంటుందంటే, మొదటి ప్రేమ, తర్వాత పెళ్ళి, పెళ్ళి తర్వాత నువ్వు మారిపోయావు. ఎందుకు మారిపోయావు? అప్పుడేం బాగా అది చెప్పేవి ఇది చెప్పేవి, వాడకి తీసుకెళ్తున్నావు వీడికి తీసుకెళ్తున్నావు, అది కొనిపిస్తానన్నావు ఇది కొనిపిస్తానన్నావు, అది ఇస్తానన్నావు ఇది ఇస్తానన్నావు, ఏమీ ఇవ్వట్లేదు, అందుకే నువ్వు మారిపోయావు. చూసారా, మనిషి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చివాడు అవుతావు. స్త్రీల గురించి అర్థం చేసుకోవాలని ఏ స్టడీలు చేయాల్సిన పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నేను కాదు, మనం అనేది ఎప్పుడు వస్తుందంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీతో మనతో మాట్లాడినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. సో సమయం కొద్దిగా కనుక నేను కొంచెం ముందుకు వెళుతున్నాను. ఈ ఏక శరీరమైనటువంటి వ్యక్తులు, ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు విడాకులు, డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? మనసులు కలవట్లేదు, మనసులు కలవట్లేదు. ఒకప్పుడు ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తులే, ఒకప్పుడు ప్రేమను తీసుకున్నటువంటి వ్యక్తులే, నువ్వే నా సర్వస్వం అన్నటువంటి వ్యక్తులే, నువ్వు లేకపోతే నేను లేను అనేటువంటి వ్యక్తులే, నువ్వే నా ప్రాణం అన్నటువంటి వ్యక్తులే. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మాట నా మాట కలవట్లేదు, నీ మనసు నా మనసు కలవట్లేదు, నీ దారి నీదే నా దారి నాదే. ఎందుకో తెలుసా? నువ్వు మారిపోయావు అనే చిన్న మాట. అనేకమైన కేసెస్ ఇప్పుడు చూస్తుంటే, డైవర్స్ సంబంధించినటువంటి కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. నా మాటే నడవాలి, నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. ఎక్కడికి వెళుతున్నావంటే అడగకూడదు. కొంతమందిని నా ఇష్టం అని అంటూ ఉంటాడు. ఇందువల్లే అనేకమైన కుటుంబాల్లో ఏక మనసు ఉండట్లేదు, ఏక మనసు ఉండకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి కుటుంబాలు. అలాగా ఉండకూడదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు, సమాజానికి ఆయన దివ్య నియమం ఇచ్చాడు. కాలం మారిన స్తోత్రం మారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కలిపిన దాన్ని మనుషుని వేరు చేయకూడదు. మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఇక నా మాటలు నేను ముగించి వేస్తున్నాను, సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను ఫాస్ట్ గా వెళుతూ ఉన్నాను కనుక. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనము చదువుతారా ఒకసారి? మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం అదేనా? ఒకసారి చదువు. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన ఎదుగు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రహస్యం గొప్పది. క్రీస్తు సంఘమును గురించి కూడా చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం చూస్తుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32లో ఉంటుంది. ఒకసారి చూడండి ఆ మాటను కూడా మనం ధ్యానిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గుర్చియు సంఘమును గుర్చియు చెప్పుచున్నాను. ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. అక్కడ అవసరం లేదు అక్క,
అయితే నేను క్రీస్తును గుర్చియు సంఘమును గుర్చియు చెప్పుచున్నాను. హల్లెలూయా. సో ఈ రహస్యం గొప్పది. క్రీస్తుకు సంఘమును గురించి చెప్పుచున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆదాము ఇక్కడ మనకు కనిపించినటువంటి మొదటి వరుడుగా కనిపిస్తూ ఉన్నాడు, మొదటి మనిషిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇతడు క్రీస్తుకు ప్రతిరూపమై ఉన్నాడు. ఎవరికి? క్రీస్తుకి ప్రతిరూపమై ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చివరి వరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే కడపటి ఆదాముగా బైబిల్లో పోల్చబడటం మనము చూస్తూ ఉన్నాం. అలాగే అవ్వను చూస్తే సంఘానికి ఛాయగా, సంఘానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు? అవ్వ. సంఘం చివరి వధువు. సంఘం అనగా మనందరము. పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. బహుశా మొదటి పెళ్లిలో మనం లేమేమో, మొదటి పెళ్లిలో బంధువులు లేరేమో, విందు లేదేమో, అక్కడ పెద్ద పెద్దటువంటి ఏమీ మనకు కనిపించలేమేమో. కానీ ఆ పెళ్లిలో నువ్వు ఉన్నా లేకపోయినా, లేదా నీ పెళ్లిలో ఆల్బమ్ ఫోటోలో నీ గంటే ఉంటదేమో, కానీ ఒక పెళ్లి జరగబోతుంది. అది పరలోకపు పెళ్లి. హల్లెలూయా. వరుడుగా వస్తూ ఉన్నాడు. వధువుగా సంఘమైనటువంటి మనం అందరం కూడా సిద్ధపడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్లో పెళ్లితో ప్రారంభమై పెళ్లితో ముగుస్తుంది. మొదటి పెళ్లిలో మనం లేము, కానీ చివరి పెళ్లిలో మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాము. ప్రకటన గ్రంథము. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులని రాయము. దేవునికి స్తోత్రం. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినను సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ విందులో లేకపోయినాను ఆ విందులో ఉండాలి. క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టలేదు, మనం కూడా అలాగే ఉండాలి. భార్యని విడిచిపెట్టకూడదు, భర్తని విడిచిపెట్టకూడదు. స్త్రీ భర్త భార్యను విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? వీరు ఏక శరీరమై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. ఒకవేళ మీరు మీ పెళ్లి ఫోటోలో ఆల్బంలో ఉంటే సరిపోదు, నీ పేరు పరలోక పెళ్లి జాబితాలో ఉండాలి. మన ఊర్లో పెళ్ళిళ్ళలో అన్నం తక్కువైతే గొడవ చేస్తారేమో, పరలోక పెళ్లిలో చోటు లేకపోతే శాశ్వత బాధలు, నరకం. ఇక్కడ పెళ్లిలో ఆహారం తక్కువైతే, సీట్ వేయకపోతే, స్వీటు వేయకపోతే, అందరికి బాగేసి నీకు రాగానే కాస్త ఒక ముక్క ఒక చారు వేసాడనుకో, ప్రాణం తడుక్కుపోయింది. ఎందుకు? మనం ఇంటి దగ్గరే ప్లాన్ అయ్యి వస్తాం మంచిగా తినాలని. అలా అనుకున్న వాళ్ళకే కొంచెమే పడుతుంది. వాడు గ్యాస్ట్రిక్తో వస్తాడు, తినకూడదని వస్తాడు, వాడి కాస్త 2-3 ముక్కలు ఎక్స్ట్రా పడతాయి. వీడు తినాలని వస్తాడు, ఆశగా వస్తాడు, ప్రాణం చచ్చిపోయేంత వరకు పీకల కాన తిందామని వస్తాడు. రాగానే వచ్చిన వెంటనే కాస్త ఒక ముక్క ఒక చారు వేయగానే ప్రాణం మొత్తం చచ్చిపోయింది. అడుగుదామని ఉంటుంది, అడగలేడు. అడిగితే పక్కనోడు ఏమనుకుంటాడు, అడిగితే వేసేవాడు ఏమనుకుంటాడు అని మనిషి లోపల బాధపడుతూ ఉంటాడు. బహుశా పెళ్లిళ్ళలో నీకు అన్నం తక్కువైతే లేదా ఏమైనా గొడవ చేస్తావేమో, బాధపడతావేమో, కానీ పరలోక పెళ్లిలో చోటు లేకపోతే నిత్య నరకంలోనికి వెళ్ళాలి. అక్కడ బాధ, ఏడుపు, యాతన వెళితే రావటానికి లేనే లేదు.
దేవుడు అంటున్నాడు, దేవుడు ఆలోచన అదే అయి ఉంది. ఇక్కడ కనపడితే మనకి ఇక్కడ భోజనాలు రాయబడలేదు, అతిథులు కనిపించట్లేదు. ఎక్కడ ఆదికాండం మనం చూస్తే వారి అత్తగారు లేరు, మామగారు లేరు, ఫోటోగ్రాఫర్ లేడు, పెళ్లి రిజిస్ట్రేషన్ లేదు. దేవుని సంతకమే రిజిస్ట్రేషన్, దేవుని మాటే రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆమేన్. అయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ మీరు లేకపోతే చివరి పెళ్లి ఒకటి ఉంది ప్రకటన గ్రంథంలో. నువ్వు సిద్ధపడితే, పరిశుద్ధుల యొక్క గుంపులో నువ్వు ఉంటే, వధువుగా నువ్వు సిద్ధపడి ఉంటే, ఈ లోకంలో ఉన్న కామాన్ని, క్రోధాన్ని, మదాన్ని, మత్సరాన్ని, శరీర కోరికలు నువ్వు జయించగలిగితే ఆ యొక్క విందులో నువ్వు పాల్గొనటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క విందు శాశ్వత కాలం ఉండేది. ఆ విందులో కొరత లేనిది, సమృద్ధి ఉంటది. కన్నులు సరిపోవు, నువ్వు ఎంత తింటావో అంత తినొచ్చు, ఎంత నిద్రిస్తావో అంత నిద్రించవచ్చు. నీ మనసు ప్రశాంతత ఉంటది. ఇక్కడంతా కూడా నీకు చూస్తూ ఉంటే లోకములో కనిపించేయన్ని నీకు మనశ్శాంతి లేకోకుండా చేస్తున్నాయేమో, బాధలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ కనిపిస్తున్నాయేమో. కానీ ఆ పెండ్లి విందులో నువ్వు ఉంటే దేవుడు నిత్యం నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. నిత్యం ఆయన దగ్గర నిన్ను ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఇదంత సామాన్యమైంది కాదు. పరిశుద్ధుల గుంపులో చేరాలంటే త్యాగం చేయాలి. మనం ఏం త్యాగం చేయాలి? శరీర కోరికల్ని త్యాగం చేయాలి. కన్ను ఏదైనా చూడమంటది, చెవులు ఏదైనా వినమంటుంది, నోరు ఏదైనా మాట్లాడనంటుంది. కానీ వీటన్నిటికీ ఒకరోజు ఒక వ్యక్తి దగ్గర సమాధానం చెప్పాలి. మనం ఆ పరలోక రాజ్యములోనికి, ఆ పట్టణములోనికి వెళ్ళటానికి ఇవి అడ్డంకులుగా ఉండి మనల్ని ఆపివేస్తున్నాయేమో. అందుకనే మనమేమనాలో తెలుసా, క్రీస్తు కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ ఆదాము అవ్వను చూసి కవీశ్వరుడై తన భార్యను పొగుడుతూ ఉన్నాడు. అది మొత్తం చేసింది కూడా దేవుడు గుర్తురాలి ఆదానికి. నా ఎముకలో నుంచి వచ్చింది మామూలు విషయమా, నా మాంసములో నుంచి వచ్చింది మామూలు విషయమా అని అంటున్నాడు. ఆ రెండు ఇచ్చింది పైన ఆయన. మనం కూడా ఈ లోకములో ఉన్న వాటినే మనం చూస్తూ ఉన్నాము. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ సృష్టిలో ఈ పంచభూతాల్లో కనిపిస్తున్నాయి. గాలి, నిప్పు, నీరు ఇవన్నీ కూడా పంచభూతాల్లో దేవుని యొక్క శక్తిని పెడితే చాలా మంది ఈ శక్తినే దేవుడు అని అనుకుంటూ ఉన్నారు. ఆయన ప్రభావం వాటిల్లో ఉంది. కొంతమంది అగ్నిని పూజించే వాళ్ళు ఉన్నారు, అగ్ని దేవుడు అని అంటారు. అందుకే పెళ్లిళ్ళలో కొంతమంది అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అవునా కదా? చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇప్పటికి కొన్ని దేశాల్లో ఎలా ఉందో తెలుసా? అగ్నిని కూడా పూజించేటువంటి వారు ఉన్నారు. అందుకని మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, పిచ్చివాడా, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావురా? నేను అసలు అది కలుగు చేసిన వాడిని నేను. కొంతమంది నీరుని దేవతగా పూజిస్తూ ఉంటారు. ఒరే పిచ్చివాడా, నీరును కలుగు చేసినటువంటి వాడిని నేనురా, దానిలో ఎనర్జీని పెట్టింది నేనురా అని అంటూ ఉంటాడు. కొంతమంది గాలిని వాయుదేవుడు అని నమ్ముతూ ఉంటారు. ఒరే, నేను చెప్తే గాలి పరుగులు పెడుతుందిరా, నేను చెప్తే గాలి పరుగులు పెడుతుంది, నేను చెప్తే ఈ దిశ నుంచి ఆ దిశకి, ఆ దిశ నుంచి ఈ దిశకి నేను చెప్తే వస్తుందిరా. నువ్వు ఎక్కడెక్కడున్న వాటినే చూస్తున్నావు, కానీ వీటిని కలుగు చేసినటువంటి వాడు నేను అని అంటూ ఉన్నాడు ప్రభు. ఆదాము కూడా ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి వీటినే నమ్మాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత ప్రేమిస్తున్నటువంటి ఆదాము, ఇంత కవిత్వం చెప్పినటువంటి ఆదాము, ఇంత అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబం 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో వచ్చే వారం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఒకవేళ నిజమైన ఏక శరీరం కావాలంటే, నీ కుటుంబంలో, నీ సంఘములో లేదా సహవాసములో కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఏక శరీరము రావాలంటే కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు చేసుకొని పడుకో. నేను చేయాలనుకున్నప్పుడు చేస్తాను అని అంటే భార్య సెట్ అయింది. అది ఏక శరీరం కాదు, ఏక మనసు కాదు. అబ్బో చేస్తే ఇంత బారు చేస్తాడయ్యా, ఇప్పుడు నాకు నిద్ర వచ్చేసింది అని అంటే ఏక శరీరము కాదు.
నిజాయితీగా ఉండాలి సంభాషణ. రెండవ పాయింట్ ఏంటి? నిజాయితీగా ఉండాలి సంభాషణ. దాపరికాలు ఉండకూడదు. భర్తకు తెలియకోకుండా భార్య విషయాలు దాచిపెట్టకూడదు. భార్యకు తెలియకోకుండా భర్త విషయాలు దాచిపెట్టకూడదు. సంభాషణ నిజాయితీగా ఉండాలి. మూడవది, ఏక శరీరం ఏక మనసు కలిగి ఉండాలంటే క్షమించడం నేర్చుకోవాలి. ఏంటి? క్షమించడం నేర్చుకోవాలి. క్షమించరు, అన్నం మానేస్తారు, నీళ్లు తాగటం మానేస్తారు. కానీ బైబిల్ చెప్తుంది క్షమించటం నేర్చుకోవాలి. ఎందుకు? ఇద్దరూ ఏక శరీరమే కనుక క్షమించటం నేర్చుకోవాలి. తర్వాత నిజమైన ఏక శరీరం కావాలంటే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే కుటుంబములు క్రీస్తుని మధ్యలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పాయింట్లు నిజమైనటువంటి ఏక శరీరం రావటానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కలిసి ప్రార్థన చేయటం ఉండాలి, నిజాయితీగా ఉండాలి, సంభాషణ మాటల భార్యాభర్తలయ్యి క్షమించటం నేర్చుకోవాలి. క్షమించటం నేర్చుకోకపోతే ఏమైందో తెలుసా? అపవాదనే సాతాను చొరబడతాడు, నెమ్మది లేకోకుండా చేస్తాడు. వచ్చాయి, బట్టలు పెట్టుకొని వచ్చాయి. ఏంది ఆడి దగ్గర బ్రతికేది నువ్వు? వచ్చాయి, బట్టలు పెట్టుకొని వచ్చేసాయి. వీడికి అన్ని ఇచ్చినా మా అమ్మాయిని ఏ పడితాయి అంటున్నాడు, ఏ పడితాయి తిడుతున్నాడు. వీడికి మంచం లేకపోతే మంచం ఇచ్చా, చీపురు లేకపోతే చీపురు ఇచ్చా, ఫ్రిడ్జ్ లేకపోతే వీడి ముఖానికి వీడి బ్రతుక్కి ఏమీ లేకపోతే నేను అన్నీ ఇచ్చానే, నా అమ్మాయిని పట్టుకొని అంతంత మాటలు అంటాడా? ఎంత మాటలు అన్నాడు? ఏమల్లా మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. వెళ్ళి తీసుకోలేవా అని అన్నాడు. అంది, నేను తీసుకునేదేనమ్మా, మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అన్నాడు. ఈ చిన్న మాటకు అమ్మా అసలు ఎన్ని మాట్లాడుతున్నాడు, అమ్మో నేను తట్టుకోలేనమ్మా, నేను వచ్చేస్తానమ్మా, నేను ఉండనమ్మా. దెబ్బ వేయక ముందే వేసినట్టు చెప్పే కూతుర్లు ఎంతమంది లేరు. నువ్వు రామ్మాయి, నువ్వు రా, తర్వాత మాట్లాడుకుందాం. ఇది చెప్పింది కూడా వినరు. ఈ రోజుల్లో జరుగుతున్న ఇవే. ఫోన్ చేశాడు ఈ అబ్బాయి, అత్తమ్మ మరి మీ అమ్మాయి వచ్చింది కదా, నేనేమనలేదా? రే నువ్వు మాట్లాడొద్దురా, స్టేషన్లో చూసుకుందాం. వామ్మో ఇదేంటిరా? చిన్న చిన్నాటికే క్షమించటం నేర్చుకోవాలి. క్షమించటం నేర్చుకోవాలి భార్యాభర్తలు. ఐఎమ్ సారీ, గబక్కునే నేను మాట అన్నాను, నన్ను క్షమించు. ఒక్కోసారి తగ్గింపు కలిగి జీవించాలి. కుటుంబంలో సమాధానం ఉండాలంటే, కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, సాతానికి అవకాశం లేకోకుండా ఉండాలంటే, నీ కుటుంబం నిత్యము సంతోషంగా ఉండాలంటే నువ్వు చేయాల్సినటువంటి మొదటి పాయింట్ క్షమించటం. ఇది క్రైస్తవుని లక్షణం. నేను నిన్ను క్షమిస్తాను కానీ మీ అమ్మగారిని క్షమించనానంటే అది కరెక్ట్ కాదు. క్రీస్తు నిన్ను ఎలా క్షమించాడో నీవు అలాగా క్షమించాలి. బైబిల్ యొక్క సారాంశం అదే. క్షమించటం నేర్చుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి. ఇది కష్టమైనదే, చాలా ఇబ్బందికరమైందే. ఒక్కోసారి మనం ఏం చేయనాటికి నిందలు వేస్తారు, మాటలు అంటారు. అయినా తప్పు ఉన్నా లేకపోయినా పయాయిన్ని బట్టి మనము కొన్నిసార్లు క్షమించటము అలవాటు చేసుకోవాలి జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. స్కాట్లాండ్ అనే దేశంలో నడుస్తూ పోలేదన్న తగిలిందనుకోండి, థ్యాంక్ యూ అంటారంట. ఏమంటారు? అరే దెబ్బ తగిలితే మనం తిట్టుకుంటాం, అబ్బా ఇవురా ఎగడబెట్టి చచ్చాడు అని తిడతాం మనం. బట్ వాళ్ళు ఏమంటారు తెలుసా? థ్యాంక్ యూ గాడ్ అంటారంట. బా బండి మన వెళ్తూ పడితే ఈరోజు ఎవడి ముఖం చూశాను, ఏందో ఈరోజు అన్ని ఎట్టాగే ఉన్నాయి. ఇది మన భక్తి. ఈరోజు ఎవడి ముఖం చూశారో, ఎంత భయంకరమైన ముళ్ళు, ఎంత బాగుందమ్మా, అంత కాలు లోపల కాలు దిగిందమ్మా. ఈరోజు ఎవరి ముఖం చూశాను, ఇది మన భక్తి. కానీ కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. క్షమించటం మనం నేర్చుకోవాలి, క్రీస్తును మధ్యలో ఉంచుకోవాలి. వీరి యొక్క జీవితంలో క్రీస్తు ఉన్నాడు కనుక వీరికి ఆనందం, సంతోషం కనిపిస్తూ ఉంది. ఆదాము దగ్గర
అవ్వ దగ్గర. ఒక కవిత్వం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఒక ఆనందకరమైనటువంటి మాట, ప్రేమ ఎప్పుడు వచ్చిందో తెలుసా? క్రీస్తు వారితో ఉన్నప్పుడు వస్తుంది. క్రీస్తు వారితో ఉన్నాడు కనుక వారు అప్పటికి పాపం చేయలేదు. వారు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వారు సేద్యం చేయటానికి నీరు పెట్టాల్సిన పని లేదు. భూమిలో నుంచే నీరు వస్తుందంట ఆవిరి రూపంలో. పని కూడా చాలా తక్కువ. తోటను సేద్యం చేయమన్నాడు, చిన్న చిన్న పనులే. ఆయన దేవుడు వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. అందుకు కాబట్టి కుటుంబం ఎంతో దీవెనకరముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సో అలాంటి ఉన్నటువంటి వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం. సో అందుకనే ఆదాము పలికినటువంటి మాట తర్వాత మోషే గారు ఒక నిబంధన, ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. కాబట్టి వారు ఏక శరీరమై ఉందురు. మనందరం ఏక శరీరమై ఉన్నాం. మనం కూడా ఒక శరీరమై ఉన్నాం. ఆమేన్. మనమందరం ఒక సంఘంగా ఉన్నాం, ఒక శిరస్సు అయి ఉన్నాం. శిరస్సు అయిన క్రీస్తు ఉన్నాడు. మనందరం ఈ శరీరంలోని అవయవాలై ఉన్నాం. మనందరం కూడా పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ఈ లోకములో ఉన్నటువంటి బలహీనతలను మనం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? బలహీనత అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ మరొక ప్రసంగంలో మనం మాట్లాడుకుందాం. దేవుడి రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఆదాము అవ్వ ఎలా ప్రేమించాడు, క్షమించటం మనం నేర్చుకోవాలి. నిజాయితీ ఉండాలి మన మాటల్లో. దేవుణ్ణి ప్రాధాన్యత ఇవ్వాలని మనం నేర్చుకున్నాం. అంతేకాదు, భార్యని హత్తుకోవటం అనగా లేదా తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే ప్రాధాన్యత మారటమే కానీ విడిచిపెట్టకూడదు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి అనేటువంటి విషయాలు మనం ఈ రాత్రికాల సమయమందు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. అయితే దేవుడు మాట్లాడుచూ ఉన్న సందర్భంలో ఈ పెండ్లిలో, ఆదాము పెండ్లిలో మనం లేమేమో, కానీ ఆ పెండ్లి ఒకటి జరగబోతుంది. ఒకవేళ ఆదాము పెళ్లి నీకు తెలియకోకుండా జరిగిందేమో, నీకు తెలిసి జరిగేటువంటి ఒక పెళ్లి ఉంది. అది పరలోకపు పెళ్లి. ఆ పట్టణంలోకి ప్రవేశించాలంటే వధువుగా నీవు నేను సిద్ధపడి ఉండాలి. ఆ పెండ్లికి రావాలని నువ్వు అనుకుంటే ఈ రాత్రి చిన్న మాట ప్రార్థన చేస్తావా? దేవుడు నిన్ను ఆ పెండ్లిలో నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆ విందులో నిన్ను, గొర్రె పిల్ల యొక్క విందుకు నిన్ను పిలవాలనుకుంటున్నాడు. ఆ విందులో నువ్వు ఉంటే కన్నీళ్ళుండవు, బాధలుండవు, కష్టాలుండవు, రోగాలుండవు, యాతన ఉండదు, ఏ దిగులు చింత ఏమీ ఉండదు. అక్కడికి రావాలంటే ఈ రాత్రి చిన్న మాట నాతో కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధాత్ముడు మనతో, నీతో, నాతో మాట్లాడుతున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ రాత్రి మమ్మల్ని మీరు దర్శించారయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు మహిమ. హల్లెలూయా. అందరం కూడా అయ్యా, ఈ రాత్రి నేను రాకూడదు అనుకున్నాను అయ్యా. పనులు ఉన్నాయి ప్రభువా, నేను ఆగుదాం అనుకున్నా ఈ వారం. కానీ ఈ రాత్రి మీరు రప్పించాడయ్యా, నన్ను తీసుకొచ్చారయ్యా. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారయ్యా. నా కుటుంబంలో కొన్ని సమస్యలు అయ్యా, భార్యాభర్తల మధ్య సమస్యలు, అవి ఎలా వస్తున్నాయో క్షమించడం నేర్చుకోవాలని అయ్యా, కలిసి ప్రార్థన చేయాలని క్రీస్తుని అయ్యా కుటుంబంలో మధ్యలో పెట్టుకోవాలని మీరు ఈ రాత్రి మాట్లాడారయ్యా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అమ్మా, అయ్యా, క్రీస్తు ఉంటే సంతోషము. ఇప్పటి వరకు నీ కుటుంబంలో సంతోషము లేదేమో, నీ కుటుంబంలో సమాధానం లేదేమో, ఇప్పటి వరకు నీ కుటుంబంలో నెమ్మది లేదేమో, ఇప్పటి వరకు నీ కుటుంబంలో అన్ని రోగాలమయమేమో, ఇప్పటి వరకు నీ కుటుంబంలో అన్ని మనసుకి అనేకమైన గాయాలు ఉన్నాయేమో, మర్చిపోలేని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయేమో అపవాది ద్వారా. వాటి నుంచి బయటికి రావాలని ఉంది, కానీ రాలేకపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. నన్ను మధ్యలో ఉంచుతారా అని అడుగుతున్నాడు ప్రభు. నన్ను ఆహ్వానిస్తారా అని అంటున్నాడు ప్రభు. అయ్యా, నిన్ను ఆహ్వానిస్తానయ్యా. అయ్యా, ఇక చాలు, ఈ లోకములో ఉన్న కష్టాలు, బాధలు ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని నీకేమన్నా అనిపిస్తే ఈ రాత్రి ప్రభువా మీరు నా జీవితంలో ఉండండి, మీకే నా మొదటి ప్రాధాన్యత ఇస్తాను ప్రభువా. అయ్యా, నేను నా హృదయములో
అయా నిన్ను భద్రపరుచుకుంటా, నీ మాటల్ని నీ అందు నేను నమ్మకస్తుడుగా జీవిస్తాను ప్రభు. ఇప్పటి వరకు చేసిన నేను ప్రతి పనిని బట్టి, ప్రతి పాపమును బట్టి క్షమించమని అడుగుతూ ఉన్నాను. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు ప్రభు. ఆదాము అంత సంతోషముగా కవిత చెప్పాడంటే అయ్యా తనతో మీరున్నారు కాబట్టే ఆ కవిత ఆనంద గీతం వచ్చింది ప్రభువా. ఈరోజు కూడా మీరు నాతో ఉంటే నా జీవితం కూడా కవితలాగా, ఆనంద గీతములాగా అవుతుంది అయ్యా. నా జీవితం, నా బ్రతుకు చేస్తారా ప్రభువా అని అడిగితే నిశ్చయముగా చేస్తానంటున్నాడు ప్రభు. నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు. నువ్వు విశ్వసిస్తే ద్వారాలు తెరుస్తాయి. నువ్వు విశ్వసిస్తే అనేకమైన బంధకాలు తెగిపోయి దేవుడు నూతన కార్యము నీ ఎడల, నీ కుటుంబ పక్షముగా, నీ యొక్క భక్తి జీవితంలో దేవుడు నిన్ను సరిచేసి అద్భుతమైన పాత్రగా నిన్ను వాడుకోవాలని ప్రభు అనుకుంటూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మీకే ప్రాధాన్యత ఇస్తానయ్యా. క్షమించడం నేర్చుకుంటాను. కలిసి ప్రార్థిస్తాం ప్రభు. అయ్యా మీరు మాకు ఉండాలి, మీరు మాకు తలగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి ప్రభు అని ఎవరైనా అనుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకను ఆత్మీయతలో ఎదగాలని మీరు ఆలోచన కలిగి ఉంటే ఈ రాత్రి మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. నీకు ఒకవేళ నా కోసం ప్రార్థన చేయండి అని మీరంటే దేవునికి చేయి చూపించండి, మనుషునికి కాదు, దేవునికి చేయి చూపించండి. ఆ రాజ్యం, ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే నువ్వు ఈ లోకములో మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడాడు. దానికి సిద్ధపడేటట్లయితే నువ్వు నీ యొక్క హస్తమును పైకి చూపిస్తావా? ప్రభువుకు చూపిస్తావా? ఎవరైనా చూస్తారని నువ్వు అనుకోవద్దు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని నువ్వు అనుకోవద్దు. ప్రభువుకు చూపిస్తే చాలు, ప్రభువుకు సరెండర్ అయితే చాలు, ప్రభువు చూస్తే చాలు. నీ కన్నీళ్ళు, బాధలు మనుషులకు అవసరం లేదు. ప్రభువుకు చూపించు, ప్రభువుకు చూపించు. థ్యాంక్ యూ చేతున్నటువంటి బ్రదర్స్కి, సిస్టర్స్కి ప్రభు పేరిట వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కదిలించాడు. ఆయనే మనతో ఉన్నాడు. ఆయన విడిచిపెట్టనంటున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ కుటుంబానికి కంచిగా ఉంటానంటున్నాడు. నీకు అనేకమైనటువంటి ద్వారాలు తెరుస్తానంటున్నాడు. నువ్వు ఏడవలసిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము. నువ్వు ఎవరు మారాలని చూస్తున్నావో వారు మారబోతున్నారు. ఎవరు మారితే బాగుండని అనుకుంటున్నావో వారిని ప్రభువు మార్చబోతున్నాడు. ఏ స్థితిలో దేవుడు ఉంచాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ స్థితిలో ఉంచాలని చూస్తున్నాడు ప్రభు. గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ప్రతి బంధకం తెగిపడిన గాక, ప్రతి కట్లు తెగిపడిన గాక, ప్రతి ద్వారము, సాతాను బంధకాలన్నీ తెగిపోవును గాక. దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాం. రాత్రి బిడ్డలతో మాట్లాడారయ్యా. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన విధానం బట్టి వందనాలయ్యా. అయ్యా మీకు మహిమ చెల్లిస్తూ ఈ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ వాక్యానుసారంగా మేము జీవించులాగన అయ్యా మీరు మాకు సహాయం చేసి నడిపించమని, దుష్టుని దూరపరుస్తూ మీ సన్నిధి మాతో ఉంచండి. మా సంఘమును బలపరచండి ప్రభు. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. నీ కృప చూపించండి ప్రభు. అయా నూతన మందిరం కట్టాలని చుండగా అయా అద్భుత కార్యము జరిగించండి. అయా స్థలాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభు. అయా నాయన లోపల ఏమైతే వస్తువులు కావాలో, ఇన్స్ట్రుమెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం, సౌండ్ సిస్టమ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ద్వారాలు తెరవండి ప్రభు. నాయన దాతల ప్రేరేపణ దయచేయండి ప్రభు. నాయన ఇంకా అనేకమైన కొనాలని ఉంది ప్రభు. అయా మీరే నాయన సహాయమును అందించండి ప్రభు. మీరే గొప్ప ద్వారములు తెరవండి ప్రభు. మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మా సంఘమును బలపరచండి. వచ్చిన బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. దుష్టుని మీ నామములో దూరపరుస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. బిడ్డలతో, మాతో, సంఘముతో వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా ఓపికగా ఇంతవరకు కూడా దేవుని యొక్క మాటలు